హాయ్, వెల్కమ్ టు వంశీష్ ఎడ్యుటెక్. ఈరోజు మన క్లాస్లో భాగంగా పాలిటీలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక టాపిక్లోకి వెళ్తే మనం పాలిటీలోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు చూస్తున్నాం. ప్రీవియస్ వీడియోకి ఇది కంటిన్యూషన్ పార్ట్ అనమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూడండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు డిస్కస్ చేసాం. అలాగే ఇప్పుడు మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 67. ఈ కింద వాటిని సరిగ్గా జతపరచండి. మ్యాచింగ్స్ ఇచ్చాడు, ఇటు పక్క రిట్స్, ఇటు పక్క అర్థం ఇచ్చాడు అనమాట. హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఈ రిట్స్ జారీ చేస్తాయన్నమాట. ఏ ఆర్టికల్ ప్రకారం హైకోర్టు సుప్రీంకోర్టు రిట్స్ జారీ చేస్తాయంటే సుప్రీంకోర్టు వచ్చేసి ఆర్టికల్ 13 అండ్ 32 ప్రకారం రిట్స్ జారీ చేస్తాయి. అలాగే హైకోర్టు వచ్చేసి ఆర్టికల్ 13 మరియు 226 ప్రకారం రిట్స్ జారీ చేస్తాయన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఈ రిట్స్ అనేవి. కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రిట్స్ ఎవరి మీద ప్రయోగిస్తారనేది కూడా చాలా సర్జంలో అడిగాడు అనమాట. షెర్షియరీ దీన్ని తెలుగులో ఉత్ప్రేషణ అంటారనమాట. ఉత్ప్రేషణ. ఈ షెర్షియరీ ఏంటంటే ఏదైనా ఒక క్రింది న్యాయస్థానం ఒక కేసును విచారించి తీర్పు కూడా వెలువరించిన తర్వాత ఆ కేసు ఆ న్యాయస్థానం పరిధిలోకి రాదు అని తెలిసిన తర్వాత ఆ కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ పై న్యాయస్థానాలు జారీ చేసే ఉత్తర్వునే షెర్షియరీ అంటారు. చాలా ఇంపార్టెంట్. అలాగే హెబియస్ కార్పస్ రిట్ని బందీ ప్రత్యక్ష అధిలేఖ అంటారనమాట. టు హ్యావ్ ది బాడీ అనమాట. ఈ రిట్ హెబియస్ కార్పస్ రిట్ ఏంటంటే ఈ రిట్ చట్టవిరుద్ధంగా నిర్బంధించిన వ్యక్తిని 24 గంటల లోపల న్యాయస్థానం ముందు హాజరుపరచమని ఆజ్ఞాపిస్తూ జారీ చేయబడుతుంది. ఈ రిట్ను వ్యక్తి స్వేచ్ఛ రక్షణకర్త అని కూడా అంటారనమాట. హెబియస్ కార్పస్ను వ్యక్తి స్వేచ్ఛ రక్షణకర్త అని కూడా అంటారు హెబియస్ కార్పస్ని. చాలా ఇంపార్టెంట్. హెబియస్ కార్పస్ రిట్ జారీ చేసిన తర్వాత 24 గంటల లోపు నిర్బంధించిన వ్యక్తిని న్యాయస్థానం ముందు ప్రత్యక్షపరచాలన్నమాట. ఈ రిట్ ఎవరిపైనైనా ప్రయోగించవచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కానీ ప్రైవేట్ వారు కానీ ఎవరిపైనైనా ఈ రిట్ను ప్రయోగించవచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్ ఈ రిట్. నెక్స్ట్ మాండమాస్ అంటే పరమాదేశం లేదా వి కమాండ్. ఏంటి రిట్ అంటే ఒక ప్రభుత్వ అధికారి తాను నిర్వహించవలసిన విధులను నిర్వహించకపోతే మాండమాస్ రిట్ను జారీ చేయవచ్చు. ఈ రిట్ను ఒక ప్రభుత్వ సంస్థపై లేదా కార్పొరేషన్పై లేదా క్రింది కోర్టుపై లేదా ట్రిబ్యునల్స్పై మంత్రిమండలిపైన ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులు గవర్నమెంట్ వ్యక్తులపైన ఈ రిట్ను జారీ చేయవచ్చు అనమాట. అలాగే ఈ రిట్ను ఎవరైనా విచక్షణ అధికారాలు కలిగిన వ్యక్తులపై ఈ రిట్ను జారీ చేయడానికి వీలు లేదు. ఉదాహరణకు హెడ్ మాస్టర్, అలాగే రాష్ట్రపతి, గవర్నర్ వారిపైన ఈ రిట్ను ప్రయోగించడానికి అనుమతి లేదు. అలాగే ప్రైవేట్ వ్యక్తులపైన కూడా ఈ రిట్ను ప్రయోగించలేము అనమాట. చాలా ఇంపార్టెంట్. అలాగే కోవరెంటో అంటే అధికారం పృచ్ఛ. తెలుగులో పదాలు కొంచెం క్లిష్టంగానే ఉంటాయి. కోవరెంటో అంటే అధికార పృచ్ఛ. దీని గురించి మనం తెలుసుకుందాం. కోవరెంటో అంటే ఒక అర్హత లేని వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగం చేపట్టినప్పుడు లేదా ఒక ప్రజాప్రతినిధి పదవిని చేపట్టినప్పుడు ఏ అర్హతతో ఆ పదవిని చేపట్టావని ప్రశ్నించే కోర్టుకు ఉన్న అధికారమే కోవరెంటో. ఏ అధికారంతో పదవిని చేపట్టామని ప్రశ్నించే అధికారం కోర్టుకున్న అధికారమే కోవరెంటో అనమాట. కోవరెంటోనే ఎట్ వాట్ అథారిటీ అని కూడా అంటారు. నెక్స్ట్ ప్రొహిబిషన్ ఏంటంటే నిషేధం. నిషేధం అనమాట. ఈ ప్రొహిబిషన్ అనేది ఏంటంటే క్రింది కోర్టు తన పరిధిలోకి రాని ఏదైనా కేసును పరిశీలిస్తూ ఉంటే ఆ పరిశీలన నిలిపేయమని పై న్యాయస్థానం జారీ చేసే ఉత్తర్వే ప్రొహిబిషన్ ఏంటంటే టు ఫర్బైడ్. డీకి 5 రెండు ఉన్నాయి, ఈ 2 కాదు, 3 మరియు 4 కాదు. అలాగే కోవరెంటో విత్ వాట్ అథారిటీ బై వాట్ వారెంట్ అని కూడా అంటారు కోవరెంటోని. మాండమాస్ పరమాదేశం వి కమాండ్. హెబియస్ కార్పస్ టు హ్యావ్ ది బాడీ. షెర్షియరీ ఉత్ప్రేషణ టు బి సర్టిఫైడ్. అలాగే ఈ రిట్లలో షెర్షియరీ మరియు ప్రొహిబిషన్ ఈ 2 న్యాయస్థానాల మీద ప్రయోగిస్తాయి అన్నమాట. ఈ 2 చాలా ఇంపార్టెంట్. హెబియస్ కార్పస్ ఎవరి మీదైనా ప్రయోగించవచ్చు. అలాగే మాండమాస్ పరమాదేశం ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ సంబంధిత అధికారుల మీదనే ఈ రిట్ను ప్రయోగించగలం. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. నేను చేస్తున్న వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
ఎవరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, కాన్క్లేవ్ అంటే ఏమిటి? ఆప్షన్ 1 ముఖ్యమైన నాయకులు రహస్యంగా జరుపుకున్న మీటింగ్. 2 ముఖ్యమైన ప్రదేశానికి సంబంధించిన అంశాలు. 3 బలవంతంగా అకస్మాత్తుగా ప్రభుత్వాన్ని మార్చటం. 4 స్పీకర్ యొక్క ప్రత్యేక అధికారాలు. వీటిలో కాన్క్లేవ్ అంటే ఏంటో తెలుసుకుందాం. కాన్క్లేవ్ అంటే వీటిలో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ముఖ్యమైన నాయకులు రహస్యంగా జరుపుకున్న మీటింగ్ని కాన్క్లేవ్ అంటారు. చాలా ఇంపార్టెంట్. కాన్క్లేవ్ అంటే ముఖ్యమైన నాయకులు రహస్యంగా జరుపుకున్న మీటింగ్ని కాన్క్లేవ్ అంటారు. మన క్వశ్చన్కి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. కింది వాటిని పరిశీలించండి. ఏ దేశపాలనకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ప్రాథమికమైనవి. బి భారత రాజ్యాంగంలో అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించే అంశాలు ప్రాథమిక విధుల్లో భాగంగా ఉన్నాయి. వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అనేది అడుగుతున్నాడు. ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. దేశ పాలనకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ప్రాథమికమైనవి. ఎస్, దేశ పాలన ఎలా జరగాలి అనేది ఆదేశ నియమాల్లో ఉంటుందన్నమాట. అలాగే ఆదేశ సూత్రాలు ఏంటంటే ప్రభుత్వాలకు ఎలా పరిపాలన చేయాలని ఒక మార్గనిర్దేశం చేస్తాయన్నమాట. ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చే ఒక గైడ్లైన్స్, మార్గనిర్దేశాలు అన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ ఆదేశ నియమాలు. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనీసం ఒక 2 క్వశ్చన్లు అడగటానికి, ఏ ఎగ్జామ్లోనైనా కనీసం ఒక 2 మార్కులు రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అలాగే బి భారత రాజ్యాంగంలో అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించే అంశాలు ప్రాథమిక విధుల్లో భాగంగా ఉన్నాయి. ఇది ప్రాథమిక విధుల్లో భాగంగా లేదు, ఆదేశ నియమాల్లో లేదా ఆదేశ సూత్రాల్లో భాగంగా ఉన్నాయన్నమాట. ఆదేశ సూత్రాలు ఆర్టికల్ 51 వీటిని పొందుపరిచారు. ఆదేశ సూత్రాలు భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఉన్నాయన్నమాట. 4వ భాగంలో చాలా ఇంపార్టెంట్ ఆదేశ నియమాలు. ఆదేశ నియమాలు అనేవి మనం ఐర్లాండ్ నుండి తీసుకున్నాం. ఏ దేశం నుండి భారత రాజ్యాంగంలోకి ఏ అంశాలు స్వీకరించామనేది నేను సపరేట్ వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఫస్ట్ ఆ వీడియోని చూడండి. ఇప్పుడు మన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 ఏ మాత్రమే సరైనది. ఈ ప్రాథమిక విధుల్లో లేవు, ఆదేశ సూత్రాలలో ఉన్నదన్నమాట. అంతర్జాతీయ శాంతి భద్రతను పెంపొందించే అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలను పొందుపరచడానికి భారత రాజ్యాంగ నిర్మాతలు క్రింది ఏ ప్రకారంలో దృష్టిలో ఉంచుకొని రూపొందించారు? ఆప్షన్ 1 1931 నాటి భారత జాతీయ కాంగ్రెస్ కరాచీ తీర్మానం. 2 ప్రపంచ మానవ హక్కుల ప్రకటన ఎప్పుడు చేసిందంటే 1948 డిసెంబర్ 10న చేసింది. అలాగే గాంధీజీ బోధనలు సామ్యవాద సూత్రాలు పైవన్నీ. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. 72 కింది వాటిని సరిగా జతపరచండి. లోక్సభ మరియు స్పీకర్లు ఇచ్చారు. ఏ లోక్సభకి ఎవరు స్పీకర్గా ఉన్నారో ఇక్కడ ఆప్షన్లో ఇచ్చారనమాట. 4వ లోక్సభ, 3వ లోక్సభ, మొదటి లోక్సభ, 2వ లోక్సభ. మనకి మొదటి లోక్సభకి స్పీకర్ ఎవరంటే జీవి మౌలంకర్. ఈ జీవి మౌలంకరే లోక్సభ రాజ్యసభ అనే పేర్లు సూచించాడనమాట. సికి 3 ఉండాలి, సికి 3. ఈ ఒకటోది లేదు, రెండోది కూడా లేదు, 3, 4 ఉన్నాయి. ఈ రెండిట్లో ఆన్సర్ అవ్వటానికి ఛాన్స్ ఉందన్నమాట. అలాగే 4వ లోక్సభ నీలం సంజీవ్ రెడ్డి 2 ఏకి 1 ఉన్నాయి. అలాగే 3వ లోక్సభ హుకుమ్ సింగ్, బీకి 2 ఉండాలి, బీకి 3లో బీకి 4 ఉంది, ఇది కాదు. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇది ఆప్షన్ 4. మొదటి లోక్సభకి జీవి మౌలంకర్, 2వ లోక్సభకి అనంత శయన అయ్యంగార్, 3వ లోక్సభకి హుకుమ్ సింగ్, 4వ లోక్సభకి నీలం సంజీవ్ రెడ్డి. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కూడా, అత్యవసర పరిస్థితి సమయంలో కూడా కింది ఏ హక్కు తాత్కాలికంగా రద్దు చేయబడదు? అత్యవసర పరిస్థితి, జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352, ఇవి 18వ భాగంలో ఉన్నాయన్నమాట. ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలుపుతుంది. ఈ అత్యవసర పరిస్థితులు అనేవి 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి ఈ అత్యవసర అంశాలు అనేవి మనం భారత రాజ్యాంగంలోకి స్వీకరించడం జరిగింది. అలాగే అత్యవసర పరిస్థితులు కూడా రద్దు కాని ప్రాథమిక హక్కు ఏంటంటే ఆర్టికల్ 20 మరియు ఆర్టికల్ 21. ఈ రెండు కూడా అత్యవసర పరిస్థితులు కూడా రద్దు అవ్వవు. ఇక్కడ మనకు ఆప్షన్లో ఆర్టికల్ 21 మాత్రం ఇచ్చాడు కాబట్టి మన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. అలాగే ఆర్టికల్ 19, 22, 14 ఈ 3 కూడా అత్యవసర పరిస్థితులు, వీటిని సస్పెండ్ చేయవచ్చు అనమాట.
అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసే విధానాన్ని మనం ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించామంటే జర్మనీ నుండి మనం ఈ అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసే విధానాన్ని స్వీకరించామన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఏ దేశ రాజ్యాంగం నుండి ఏ అంశాలు భారత రాజ్యాంగంలోకి స్వీకరించడం జరిగిందో నేను సపరేట్ వీడియో చేశాను. ఎవరైనా చూడనట్టయితే ప్లీజ్ వెళ్ళి ఫస్ట్ ఆ వీడియో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 74 క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. క్రింది స్టేట్మెంట్లో సరైన వాటిని గుర్తించండి. పార్లమెంట్లో కోరం 1/10 వంతు ఉండాలి. పార్లమెంటరీ తరహా విధానాన్ని బ్రిటన్ నుండి స్వీకరించాము. సి. భారత పార్లమెంటుపై దాడి జరిగిన సంవత్సరం 2001 డిసెంబర్ 13. డి. ఒక పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా దక్కాలంటే 1/15 వంతు సీట్లు ఉండాలి. వీటిలో కరెక్ట్ ఆన్సర్లు ఏంటో మనం తెలుసుకుందాం. పార్లమెంట్లో కోరం అంటే 1/10 వంతు ఉండాలి. లోక్సభలో అయితే 55, రాజ్యసభలో అయితే 25 కోరంగా నిర్ణయించబడింది. అలాగే పార్లమెంటరీ తరహా విధానాన్ని మనం బ్రిటన్ నుండి స్వీకరించాము. పార్లమెంటుపై దాడి ఎప్పుడు జరిగిందంటే 2001 డిసెంబర్ 13 జరిగింది. ఏబిసి మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 ఏబిసి 3 కరెక్ట్ అనమాట. ప్రతిపక్ష పార్టీ హోదా దక్కాలంటే 1/15 వంతు సీట్లు రావాలి. ఇది మాత్రం రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. ఆగస్టు 5లో నియమించబడ్డ 2వ పరిపాలనా సంస్కరణల కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే వీరప్ప మొయిలీ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ వీరప్ప మొయిలీ. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. రాష్ట్రాలు, రాజ్యసభ స్థానాలు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ. ముఖ్యంగా మన తెలంగాణలో ఎన్ని రాజ్యసభ స్థానాలు ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్కి గరిష్టంగా 31 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్కి 11, తెలంగాణకి 7, కేరళకు 9. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. అలాగే తెలంగాణకు 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 7 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధిక రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అలాగే లోక్సభ స్థానాలు 80. ఉత్తరప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 80. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. భారత రాష్ట్రపతి రాజ్యాంగం ప్రకారం ఎన్నిసార్లు ఎన్నికవుతాడు? భారత రాష్ట్రపతి ఆ పదవిని ఎన్నిసార్లు అధిరోహించవచ్చు అని అడుగుతున్నాడు. ఎన్నిసార్లు అయినా అధిరోహించవచ్చు. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. కానీ సాంప్రదాయం ప్రకారం ఒకసారి భారత రాష్ట్రపతిగా పోటీ చేసిన వారు రెండోసారి చేయకూడదని చెప్పేసి మన యొక్క సాంప్రదాయం, మన ఒక రూల్ పెట్టుకున్నాం. ఆ రూల్కి కట్టుబడే ఇప్పటి వరకు కూడా ఒకసారి పోటీ చేసిన వ్యక్తి రెండోసారి రాష్ట్రపతిగా పోటీ చేయకుండా ఉన్నాడనమాట. మొట్టమొదటి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్, ఇతను మాత్రానికి 2 టైమ్స్ రాష్ట్రపతిగా ఉన్నాడనమాట. మిగిలిన వారందరూ కూడా ఒకసారి రాష్ట్రపతిగా చేసిన తర్వాత వారు రెండోసారి పోటీ చేయలేదు. కింది వాటిని సరిగా జతపరచము. మ్యాచింగ్స్ ఇచ్చాడు. ఏ 42వ రాజ్యాంగ సవరణ, బి 44వ రాజ్యాంగ సవరణ, 61వ రాజ్యాంగ సవరణ, 73వ రాజ్యాంగ సవరణ. ఈ సవరణలు ఇచ్చాడు. ఈ దేనికోసం చేశారో ఇటుపక్క మ్యాచింగ్స్ ఇచ్చాడనమాట. రాజ్యాంగ సవరణలు మరియు చేర్చిన అంశాలు చాలా ఇంపార్టెంట్. ఇవి వీటి ఒక్కొక్కటి గురించి మనం తెలుసుకుందాం. 42వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారంటే 1976లో చేశారు. 42వ రాజ్యాంగ సవరణ. రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారంటే ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరిచారనమాట. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. అలాగే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించారు. ఆస్తి హక్కు ఆర్టికల్ 31 ప్రకారం ఆస్తి హక్కు ఒక ప్రాథమిక హక్కుగా ఉంది. దీన్ని తొలగించి 12వ భాగంలో 300Aకి చేర్చారనమాట. ఇప్పుడు ఆస్తి హక్కు ఒక చట్టబద్ధ హక్కు మాత్రమే, రాజ్యాంగబద్ధ హక్కు కాదు. 44వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగిందంటే 1978లో జరిగింది. చాలా ఇంపార్టెంట్. నేను ఎక్స్ప్లెయిన్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లకి దానికి రిలేటెడ్గా మ్యాటర్ కూడా చెప్తున్నాను. ఈ మ్యాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నోసార్లు అడిగారు. 61వ రాజ్యాంగ సవరణ 1988లో చేశారు. ఈ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు కుదించారనమాట. మౌలిక రాజ్యాంగంలో సార్వజనీన వయోజన ఓటు హక్కు ఎన్ని సంవత్సరాలు అంటే 21 సంవత్సరాలుగా పొందుపరిచారు. దీన్ని 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 18 సంవత్సరాలకు మార్చారనమాట. ఇప్పుడు 1988లో. చాలా ఇంపార్టెంట్.
అలాగే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను 11వ షెడ్యూల్లో చేర్చారనమాట. 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించింది. ఇది ఎప్పుడు చేశారంటే 1992లో చేశారు. చాలా ఇంపార్టెంట్. పివి నరసింహరావు గారి హయాంలో జరిగిందనమాట. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏకి 2, బికి 4, సికి 3, డికి 1. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 79. కింది వాటిలో భారత రాష్ట్రపతికి గల వీటో అధికారాలను గుర్తించము. అబ్జల్యూట్ వీటో, సస్పెన్షన్ వీటో, పాకెట్ వీటో, క్వాలిఫైడ్ వీటో. అధికారాల్లో ఏవేవి భారత రాష్ట్రపతికి అధికారాలు ఉన్నాయో తెలపండి అని అడుగుతున్నాడు. భారత రాష్ట్రపతికి రాజ్యాంగాన్ని అనుసరించి అబ్జల్యూట్ వీటో, సస్పెన్షన్ వీటో, పాకెట్ వీటో. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఈ 3 వీటోలో ఉంటాయి అన్నమాట. క్వాలిఫైడ్ వీటో అనేది భారత రాష్ట్రపతికి లేదు. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని సరిగ్గా జతపరచండి. నేను తీసుకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్సే నేను తీసుకున్నాను. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టే క్వశ్చన్స్ కూడా నేను తీసుకున్నాను అనమాట. ఎవరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మొదటి ముస్లిం రాష్ట్రపతి ఎవరంటే జాకిర్ హుస్సేన్. మొదటి సిక్కు రాష్ట్రపతి ఎవరంటే జ్ఞాని జైల్ సింగ్. అలాగే పదవిలో ఉండగా మరణించిన తొలి ఉపరాష్ట్రపతి ఎవరంటే కృష్ణకాంత్. ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి రాష్ట్రపతి ఎవరంటే నీలం సంజీవ్ రెడ్డి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చాయన్నమాట. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏకి 4 ఉండాలి. ఈ రెండు తప్పు. 2 మరియు 4 అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మొదటి సిక్కు రాష్ట్రపతి ఎవరంటే జ్ఞాని జైల్ సింగ్. ఏకగ్రీవంగా ఎన్నికైంది ఎవరంటే నీలం సంజీవ్ రెడ్డి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నక్షత్ర గుర్తు లేని ప్రశ్న, బి నక్షత్ర గుర్తుగల ప్రశ్న, సి స్వల్పకాలిక వ్యవధి ప్రశ్న, డి కోరం. పార్లమెంట్లో కోరం అంటే 1/10 సభ్యులు ఉండాలన్నమాట. అలా కోరం ఉన్నప్పుడే సభ వ్యవహారాలు నిర్వహించబడతాయి. లోక్సభలో ఎంతంటే 55 కోరంగా నిర్ణయించబడింది. రాజ్యసభలో ఎంతంటే 25 మంది సభ్యులు కోరంగా నిర్ణయించబడింది అనమాట. అంటే నక్షత్ర గుర్తు లేని ప్రశ్న ఏంటంటే లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలి. నక్షత్ర గుర్తుగల ప్రశ్నకి ఏంటంటే మౌఖిక సమాధానం ఇవ్వాలి. నక్షత్ర గుర్తు లేని ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలి. నక్షత్ర గుర్తుగల ప్రశ్నకు మౌఖిక సమాధానం ఇవ్వాలి. స్వల్పకాలిక వ్యవధి ప్రశ్నకు ప్రజా ప్రాధాన్యత కలిగినది. కోరం ఏంటంటే 1/10 అనమాట. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3.